హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే అంటే గుర్తొచ్చేది మన స్కేరీ హౌస్. అయితే ఇక మెయిన్ శృతి అంటే నాకు గుర్తొచ్చేదంటే ఎగ్జామ్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేయడము. స్కూల్లో కాలేజ్లో మేడమ్స్ ఏమైనా చెప్పింది నేను విన్నానో లేదో కానీ శృతి చెప్తేనే నాకు అర్థమయ్యేది. శృతి చెప్తేనే ఎగ్జామ్లో మంచి రాసేది. అసలు చాలా కేరింగ్గా చూసుకునేది, చాలా బాగా చూసుకునేది. అండ్ వన్ థింగ్, నేను హాస్టల్లో కంటే ఎక్కువ శృతి వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. హైందు ఇంటికి వెళ్దామంటే వితిన్ సెకండ్లో వచ్చేది. అసలు ఆంటీ ఎంత ఫ్రీగా ఉండేది, బబ్లు ఎంత ఫ్రీగా ఉండేటాడు. అసలు ఏ రోజు అరే నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నా అనే థాట్ లేకుండా చూసుకునేవాళ్ళు శృతి. హ్యాపీ. ఇంకా చాలా అంటే చాలా బాగా చూసుకున్నావు అన్ని విషయాల్లో బాగా. మెయిన్లీ ఎగ్జామ్స్ అప్పుడైతే ఫుల్ చదువు హైందు చదువు నేర్చుకున్నావా అయిపోయిందా ఫుల్. మనము గుర్తుందా పైన మీ అపార్ట్మెంట్స్లో పైన పెంట్ హౌస్కి వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవడం, అది చేయడం ఇది చేయడం, చాలా అంటే చాలా వాకింగ్ చేయడం ఇంతసేపు అని. చాలా మెమొరీస్ ఉన్నాయి, ఒక్కటి అని కాదు. ఇప్పుడు టైంకి ఏది గుర్తొస్తలేదు కానీ చెప్తున్నాను. ఇంకా ఎస్పెషల్లీ చదువు కాకుండా ఫుడ్ A to Z. ఇప్పుడు చికెన్ అంటే చికెన్ చేసి తిందాం హైండు తీసుకెళ్ళేది, ఏదంటే అది. అసలు ఆల్ రౌండర్ శృతి. నువ్వు నీలాగా చాలా రేర్గా ఉంటారు. నేనైతే ఇప్పటివరకు నీలాగా చూడడం తక్కువ. చదువు, కుకింగ్, పేరెంట్స్కి హెల్ప్ చేయడము, ప్లస్ డేరింగ్, ఇంకా ఫ్రెండ్స్తో బయట అన్ని ఆర్గనైజింగ్ చాలా బాగా చేస్తావు శృతి. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్. నీలాంటి ఫ్రెండ్ అసలు ఒక్కరు ఉంటే చాలు జీవితానికి. నాకైతే నా లైఫ్లో ఇంకా చెప్పడానికి వస్తలేదు కానీ యు ఆర్ బెస్ట్ అంటే బెస్ట్ ఫ్రెండ్. ఇంకా డ్రాయింగ్ ఎగ్జామ్ అప్పుడైతే నేను ఫుల్ ఇంకా అయిపోయింది, ఇక 4 years తర్వాత కూడా ఇలాగే బ్యాక్లాగ్ కంటిన్యూ అవుతుంది అని అనుకున్నా. కానీ నువ్వు 2 times తర్వాత 3rd time హైందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారా, నేనున్నాను రా అని ఇంటికి తీసుకెళ్ళి నీకు అన్ని ఎగ్జామ్ లేకపోయినా వేరే వర్క్స్ ఉన్నా వదిలేసి నాకు చెప్పినావు. నేను డ్రాయింగ్ పాస్ అవ్వడం అంటే అది ఓన్లీ నువ్వే. ఇంకా బీటెక్ లైఫ్లో అసలు హోమ్ సిక్, ఇంటికి ఆ థాట్ లేకుండే, ఎందుకంటే నేను ఉండేది ఎప్పుడు మీ ఇంట్లోనే కాబట్టి. ఇంకా చాలా మెమొరీస్ ఉన్నాయి శృతి నీతో, ఒక్కటి అని కాదు చెప్పడానికి. చాలా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నాకు మెమొరీ నీతోని. ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వన్స్ అగైన్. శృతి అసలు శృతి వాళ్ళ ఇంటికి బాగా వెళ్ళేటోళ్ళం. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బాగా అసలు వంటలు రెసిపీస్ ప్రిపేర్ చేసి పెట్టేది మనకి. మళ్ళీ ఎస్విన్ ఫోటెక్ కూడా పోయి జావా నేర్చుకున్నాం అప్పుడు క్లాసెస్కి వెళ్ళినప్పుడు. అబ్బో అసలు వేరే లెవెల్లో ప్రిపేర్ అయ్యేది. ఎప్పటికప్పుడు హోంవర్క్స్, ఆ ప్రోగ్రామ్స్, ఆ స్పీడ్ చూస్తే అసలు జాబ్ డెఫినెట్గా వస్తుంది అన్న అట్లా ఉంటుండే ఆ ఇంటెన్షన్. కానీ గట్టిగా అప్పుడు ట్రై చేసి ఉంటే నిజంగా వచ్చేదేమో, బట్ ఎందుకో గ్యాప్ వచ్చింది. శృతి నేను మాత్రం అసలు సార్ రాఘవేంద్ర సార్ జావా చెప్పినప్పుడు పోటాపోటీకి ఇద్దరం ఆన్సర్స్, సార్ ఇట్లా అడిగిండో లేదో క్వశ్చన్స్ ఇట్లా ఆన్సర్స్ చెప్పడమే ఫాస్ట్గా, అది బాగా గుర్తొస్తుంది. మళ్ళీ స్కేరీ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు అందరూ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా ఉంటుందని. అందరికీ అదే ఫస్ట్ టైం లోపలికి వెళ్ళినాం, మొత్తం డార్క్. ఇంకా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. శృతి ఏమో హాఫ్ స్కర్ట్ లాంగ్ స్కర్ట్ వేసుకొచ్చింది. స్కర్ట్ దొక్కుతుంటే లంగ దొక్కకండి అనడం. అది ఒక్కొక్కరు అసలు ఒక్కో రేంజ్లో రియాక్షన్స్ అప్పుడు. మళ్ళీ ఫ్రెషర్స్ పార్టీ డాన్స్, అందరం కలిసి ఫ్రెషర్స్ పార్టీలో పబ్బులో డాన్సులు బాగా ఎంజాయ్ చేసినాం. ఫ్రెషర్స్ పార్టీ తర్వాత ఫేర్వెల్. మళ్ళీ అందరి గురించి అంటే స్కాలర్షిప్ మనీ వచ్చినప్పుడు కూడా అసలు ఇట్లా చూస్తుండే. ఇయర్ ఎండింగ్ రాగానే స్కాలర్షిప్ పాస్బుక్ తీసుకోవడం, స్కాలర్షిప్ రాగానే అబ్బో ఎంతో పెద్ద శాలరీ వచ్చినట్టు ఫీల్ అయిపోవడం. దాన్ని అది తీసుకోకముందే దాన్ని ఆ డబ్బులతోటి ఏం కొందాం అట్లా ప్లాన్స్ అన్నీ వేసుకోవడం, అవన్నీ గుర్తొస్తాయి. అసలు స్వీట్ మెమరీస్ అవి, గోల్డెన్ డేస్ యాక్చువల్లీ. చాలా మంచి ఒక మెమరీస్ అవన్నీ. అండ్ మళ్ళీ థ్యాంక్స్ టు శృతి, ఫైనల్లీ ఒక మంచి టాస్క్ ఇచ్చి అందరికీ మళ్ళీ బీటెక్ డేస్లోకి ఎంటర్ అయ్యేటట్టు చేసి అవన్నీ మళ్ళీ రీకాల్ చేసుకునేటట్టు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శృతి.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శృతి. ఏమని చెప్పాలి అసలు, ఒకటి కాదు రెండు కాదు చాలా గుర్తుకొస్తున్నాయి. జోక్స్ అన్ని కుళ్ళు జోక్స్ నాకైతే గుర్తుకొచ్చాయి. ఒక్కొక్కరు చెప్తుంటే ఇంకా అసలు టైం సరిపోదు అనుకో. ఏంటంటే ఫస్ట్ బర్త్డే పార్టీ మాకే ఇచ్చినాం కదా, నవ్యకి, నాకు అండ్ రమ్యకి. అందరం కలిసి రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఐమాక్స్ స్కర్ట్ జోక్ నేనంతా షార్ట్ కట్ లో చెప్పాలి, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే 10 days ఒక 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 బీటెక్ 4 years అయిపోతుంది, మళ్ళీ చదవాల్సి వస్తుంది. అంతా అన్ని ఉన్నాయి అన్నమాట చెప్పడానికి. ఇంకా ఐమాక్స్ స్కర్ట్ జోక్, నార్త్ ఇండియన్ టూర్ లో ఫుడ్ జోక్, నార్త్ ఇండియన్ ట్రైన్ లో ఫుడ్ జోక్స్. ఇప్పటికీ మనకు అది అంతే లైవ్ గా, అంతే ఒక తలుచుకుంటే నవ్వొస్తుంది. ఒకరితో షేర్ చేసుకున్నా సరే నవ్వుతారు, అంత కామెడీ ఉంటుంది. అండ్ హైందూ బర్త్డే పార్టీ ఇచ్చినప్పుడు ఫుడ్ తినవే తిను అంటే నువ్వు కొన్ని డైలాగులు చెప్పినావు కదా, అది కూడా హైలైట్. అసలు మనం ఎంత నవ్వుకున్నాం. అండ్ ఇంకా మనాలిలో గుర్తుందానే పూరి, నేను అప్పుడు ఫుడ్ తినకపోతే తినవే బాగుంది పూరి తిను అని చెప్పినావు. వద్దే అన్నా. అప్పుడు నువ్వు తిన్నాక నైట్ విండోస్ ఓపెన్ చేయడానికి వస్తలే, నీకేమో ఫస్ట్ టైం నీకు వామిటింగ్ వస్తుంది, అందరూ అడుగున్నారు. అది గుర్తుందా నీకు ఆ విషయం? ఇంకొకటి కేశవ్ మెమోరియల్ కాలేజ్ కి బస్ లో అందరం కలిసి వెళ్ళడము, మంచిగా ఎగ్జామ్ రాయడమేమో కానీ మన బస్ లో వెళ్ళడం తిరగడం అది బాగుంటుండే. ఇంకా నీ బర్త్డేకి ఒకసారి శిల్పి రెస్టారెంట్ లో పార్టీ ఇస్తే మనందరం సైలెంట్ గా బిర్యానీ పెట్టుకుంటే, మన నవ్య ఏమో న్యూడిల్స్, లల్లి ఏమో ప్రాన్స్ బిర్యానీ. ప్రాన్స్ అంటే అది అటర్ ఫ్లాప్ అయింది, అది గుర్తుందా? ఇంకా జూ పార్క్ లో నువ్వు అన్ని ఫుడ్ గురించి వస్తున్నాయంటే, జూ పార్క్ లో నువ్వు ఫుడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్లాప్ అయింది. ఇది తెచ్చాను ఓపెన్ చేసి అది ఎందుకో బిస్కెట్ అయింది. అప్పుడు మళ్ళీ తమరికి థమ్స్అప్ కంపల్సరీ కదా బిర్యానీ తింటూ. అండ్ నువ్వు అసలు మాకు ఒక టీచర్, ఒక 1 day ఎగ్జామ్, 1 dayలో 1 hour లో నేర్చుకొని రాసిన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అది నువ్వు చెప్పడం వల్లే. ఆడ పానిని వాళ్ళ స్టాఫ్ కి ఎవ్వరికి ఇవ్వద్దు అసలు, నీకే ఇవ్వాలి ఆ పోస్ట్ అప్పట్లో. ఇంకా చాలా ఉన్నాయి అసలు జోక్స్. శిల్పక్క మ్యారేజ్ లో డాన్స్, మీ టెర్రస్ పైన డాబా పైన ఎక్కి డాన్స్ చేసినాం గుర్తుందా? నైట్ పడుకున్నప్పుడు ఫుల్ జోక్స్ చేసుకుంటా. నువ్వు పప్పు బాగా చేస్తావు, పప్పు చాలా బాగా చేస్తావు. నాకు అదొక్క రెసిపీ బాగా నచ్చు, అంటే చాలా బాగా చేస్తావు. నాకు మోస్ట్ ఫేవరెట్ పప్పు ఫేవరెట్, అన్ని బాగా చేస్తావు. ఇంకా ఏముంది, నేను ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చిన, ప్రజెంట్ పుట్టాక వచ్చా, మీ ఇంట్లో మంచిగా ఎంజాయ్ చేస్తాం, గెట్ టుగెదర్ అయినా మన ఫ్రెండ్స్ అందరము. నేను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు వచ్చిన, మేము అస్సలు వచ్చినాం, నేను రాలేదనుకున్నా, ఇప్పుడు రాల్చుకుంటే గుర్తుకొస్తుంది. ఇంకా మనం ఖమ్మం అమ్మాయి కాస్త మహబూబ్నగర్ అమ్మాయి అయిపోయింది. మహబూబ్నగర్ ఏదో ఆ ఏరియా అమ్మాయి అయిపోయినావు మొత్తానికైతే. ఇంకేముందే, చాలా ఉన్నాయి. ఇంకా ఏముంది, ఇంకా చాలా ఉన్నాయి, సరిపోదు కదా మాటలు. అండ్ కొన్ని లాస్ట్ లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, వాట్ ఎవర్, అది సారీ. ఈ రోజు చెప్తున్నా సారీ ఏదైతే జరిగాయో. మన ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ కాబట్టి, ట్రూ ఫ్రెండ్షిప్ కాబట్టే మళ్ళీ మనం ఏది లేకుండా హ్యాపీగా ఉంటున్నాం అనేదాన్ని అయితే నమ్ముతున్నా నేను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శృతి. ఏది హ్యాపీగా కలిసినప్పుడు అసలు మనం అందరం చాలా బాగా అనిపిస్తుంది, సరదాగా. కలుద్దాం మళ్ళీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హాయ్ శృతి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
మన గ్రూప్లో లీడింగ్ పర్సనాలిటీ నువ్వేనే శృతి. ఏదైనా నువ్వు బాగా టాలెంట్ పర్సన్వి. ఏదైనా ప్రాబ్లం వస్తే అస్సలు భయపడవు, ఏదైనా సాధించేలాగా ఉంటావు, బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఎంత కోప్పడినా వితిన్ సెకండ్లో అప్పుడే కరిగిపోయి మాట్లాడే తత్వం ఇది. లైఫ్లో అన్నీ బాగుండాలి నీకు. మన ఫ్రెండ్షిప్లలో మన ఫ్రెండ్స్లో అందరూ ఎక్కువ నిన్నే ఇష్టపడతారు. ఎందుకనంటే అన్నీ లీడ్ తీసుకుంటావు, అన్ని విధాల పర్ఫెక్ట్గా తొందర రావాలి, మాట్లాడాలి, అందరం కలవాలి అనే విధంగా నువ్వు నవ్య బాగా ఇనిషియేట్ చేస్తారు, సప్పు కూడా ఇనిషియేట్ చేస్తారు. కానీ ఏది వచ్చినా లైఫ్లో భయపడొద్దు, ముందుకు వెళ్ళాలి, ఇలానే ఉండాలి, ఈ విధంగా ఉంటే లైఫ్ బాగుంటుంది అనే విధంగా సజెషన్ ఇచ్చే మంచి వినవు. ప్రేమ ఎక్కువ, హెల్పింగ్ నేచర్ ఎక్కువ, ఇవ్వడపోతే అనే అంత వదిలేసే రకం కాదు. నా వరకు నేను చేయగలిగే అంత సహాయం చేసే అంత ఆటిట్యూడ్ ఉన్న మనిషివి. రవిసాగర్, నువ్వు హ్యాపీగా ఉండాలి, లైఫ్లో నీకు అంతా మంచి జరగాలి. విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శృతి. స్వప్న, శృతి, హందు, లవ్లీ, నవ్య, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. శృతి నేను ఆఫ్టర్నూన్ కాలేజ్ నుంచి డైరెక్ట్ ఫాస్ట్ ఫుడ్ తినడం, డైరెక్ట్ వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ తినడం, ఎగ్గుపాలు తినడం, ఇవన్నీ ఒక మంచి మూమెంట్స్. లవ్లీ, హిందూ, శృతి, స్వప్న, నవ్య అందరి దగ్గర ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళడము, ఏదైనా బర్త్డే అకేషన్స్ ఉన్నప్పుడు